కృష్ణారెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడరని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కావలిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావి కృష్ణారెడ్డి వీణులు అన్నవరం క్వారీలోకి వెళ్లి అడిగితే చెబుతారని ఆయన పేర్కొన్నారు. కావి కృష్ణారెడ్డి కొందరు రౌడీలను పక్కన పెట్టుకుని కావలిలో రౌడీయిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని కావి కృష్ణారెడ్డి ఆటలు సాగమని అన్నారు. ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి చూడండి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేస్ వచ్చారు, అనేక మంది చేశారు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఎమ్మెల్యేస్ కావచ్చు, లేదా ప్రతిపక్షంగా ఉన్నా కావచ్చు, అందరూ కూడా కలిసి మెలిసి అన్నదమ్ముగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. అదేవిధంగా ఎక్కడ కూడా రౌడీజాన్ని ప్రోత్సహించలేదు. అదేవిధంగా ఎక్కడ గలబాగలేవు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మనం చూస్తున్నాం, రౌడీజానికి పుట్టిన పేరుగా ఎక్కడో మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణ కాకలు జగదంకి మండలంలో అన్నవరం క్వారీలో ఆయన మాట్లాడతాడు. మా ఊరికి వచ్చి, మా సొంత గడ్డకు వచ్చి, నేను పుట్టిన నా పాత ఊరికి వచ్చి ఆయన తొడగొడతాడు. నాయన కావ్య కృష్ణారెడ్డి, ఇక్కడ ఎవడు భయపడ్డావు నాయన, నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు? నీకు తొందరగా కావలి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తావు. నీ సంగతి, నీ భోగోతం అంతా ప్రజలు తెలుసు. నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే, నాయనా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన కాదు నాయన, నీ వెనక ఏముందో, నీ వెనక ఎన్ని మచ్చగా ఉన్నాయో అది పొయ్యి అన్నాయం ప్రాంతంలో అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది నాయన. నువ్వు ఏ విధంగా 7 ఎకరాల భూమి ఈజీకి తీసుకొని అక్కడ పెట్రోల్ బంక్ పెట్టి అక్కడ నువ్వు నీ రాగన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని, అదేవిధంగా ఒక క్రషర్ పెట్టుకొని దాంట్లో పెట్టి నువ్వు పక్కనున్న 100 ఎకరాలు క్వారీని, ఏది KGF 1, KGF 2, KGF 3 ఏది మా మీద బురద తగ్గేదానికి గ్రామ గుంటకు తెలుగుదేశంకి తీసిన గ్రామ గుంటకు చూపించి KGF 1, KGF 2 నీది, KGF 5 చెప్పగా KGF 6 చెప్పగా మాది ఏదైనా తొందరగా నీ భోగతం అంతా కూడా బయటకు వస్తుంది. నువ్వు అన్నావు పాత గడ్డలో నా మీద అవినీతి మాకు ఉంటే ఊగేసుకో, నువ్వు తప్పకుండా ఊగేసుకుంటావు. ఎందుకంటే నీ మీద అటువంటి అవినీతి మాకు ఉన్నాయనైనా నాకెక్కడ కూడా నోటీసులు లేవు, నా మీద కేసులు లేవు, ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసులు. నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టాన్ని బయట చేసిన పరిస్థితి నేను చూశాను. నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు? నాకేమీ తెలియదు, నేను చదువుకోలేదు, నా భార్య కానీ నా కుటుంబ సభ్యులు కానీ చదువుకోలేదు. ఆ వ్యక్తి మేనేజర్గా ఉన్నాడు, అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బులు కట్టమంటే అతను కట్టకుండా ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టి ఆ అనుమతి గారిని తీసుకొచ్చాడు. ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బయట చేసావు. అతనే వచ్చి వాగ్వాదం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్కి. అది తెలుసుకొని ఆయన నీకు సంబంధించే ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్తో సహా నేను ఇస్తాను, ప్రూఫ్స్ ఇస్తాను, మీడియాకి ఇస్తాను, అన్నీ ఇస్తాను. అదేవిధంగా నువ్వు తవ్విన 100 ఎకరాల మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వలేదు అని చెప్పావు. ఈరోజు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో, విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వలేదు అన్నావు. కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి గడ్డగాస్తాయి నాయన. ఎస్సీ గారికి గడ్డగాస్తే నువ్వు గత 7-8 సంవత్సరాలు ఎన్ని లక్షల యూనిట్లు కాల్చావు గుగు రాఘవేంద్ర కంపెనీ మీద, నువ్వు ప్రొపరేటర్గా ఉన్న కంపెనీ మీద ఎన్ని లక్షల యూనిట్లు నువ్వు కాల్చావు ఎలక్ట్రికల్ బిల్లు. ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ, ఒక యూనిట్కి ఎన్ని యూనిట్స్ కావాలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు 26 లక్షల యూనిట్లు కరెంటు నువ్వు కాల్చిన రిపోర్ట్ ఉంది, నా కాడ ఒరిజినల్స్ ఉన్నాయి. అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకొని నీకు మొత్తం కొన్ని లక్షల యూనిట్లు ఈరోజు 9 క్రషర్ చేసి 20 లైన్కి కావచ్చు 3వ లైను. అదేవిధంగా కావలి నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటేసిన నీ మెట్టగా వాడారు. ఇవన్నీ కూడా వచ్చినాయి. మొత్తం తీస్తే విత్ పెనాల్టీ 142 కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని ఈరోజు దొంగ నాటకాలు ఆడుతున్నావు. నీ మీద అవినీతి మగగా అంటే నువ్వేంది? నువ్వు ఊగేసుకోవడం కాదు, గవర్నమెంట్ నీకు ఊగేస్తుంది, తప్పకుండా ఊగేస్తుంది. నీ జీవితం తొందరగా నీకు తేలుస్తాం. ఇంకోటి ఈరోజు మీడియా రాస్తే నువ్వు భయపిస్తావా?
నీ పక్కన గోండాన్ని పెట్టుకొని వాళ్ళ చేత దబాయిస్తే భయపడతావు కాకపోతే నువ్వు ఏమనుకున్నావు? నీ గోండా ఇదాకి నీ బెదిరింపుకి భయపెడడానికి ఇది అన్నాగం కాదు. అన్నాగంలో ఆడ పెదవి భయపడతాం కానీ ఇది కావగి భవిష్యానికి పుట్టిన గడ్డ. నీ తాట బేగతావు గ్యారంటీగా. ఇక్కడ ఎవ్వడు కూడా భయపడేది తెలియజేస్తాం. తొందరగా నీ భాగవతం మొత్తం కూడా బాగా బ్రహ్మాండంగా పెదవికి ఇస్తాం. నీ గౌడీజానికి కానీ నువ్వు నీ పక్కన పెట్టుకున్న మాట్లాడిచ్చిన వేగవచ్చేత ఆయన గౌడీజానికి కానీ ఇక్కడ ఎవ్వడు భయపడ్డు. కావగి నియోజకవర్గ పెదవి ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ. ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా మాట మాట్లాడగా, ఎందుకంటే ఓపిక, సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. నీగాగా ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకోను నీ అంతు జాగ్రత్తని మేము అనం. ఎందుకంటే అది ప్రజలు గమనించేసావు. నీ సంగతి రేపు జరగబోయే ఎన్నికలు తెచ్చుకుంటావు. నువ్వు కావ్యానా, ఏదో పగలయ్యే కావ్యానా, ఏదో నిన్ను ఉరిదీసే కావ్యానా, ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తారు. కాబట్టి నీ బెదిరింపుకి, నీ తాటాకి తప్పులకి కావలి నియోజకవర్గ ప్రజలు భయపడరు. తొందరగా నీకు ప్రజలే కరెక్ట్గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తారని కూడా తెలియజేస్తారు.